చేరి వచ్చిన మీ అందరికీ ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ వాక్య భాగంలోకి వెళ్దాం. కొన్ని నిమిషాలు తర్వాత సార్ వాళ్ళు కూడా రన్నింగ్లో ఉన్నారంట. కొన్ని నిమిషాలు మనం ధ్యానిస్తూ ఉండగా వారు వచ్చి జాయిన్ అవుతారు. రెండవ వర్తమానాన్ని సార్ అందిస్తాడు. ప్రయాణంలో ఉన్నారు. కొంతవరకు మనం దేవుని మాటలను ఆలోచిస్తూ మనం ముందుకెళ్దాం. ముందుగా నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో దాన్ని వివరిస్తాను. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో దేవుడు ఎలాగైతే నడవమన్నాడో అలాగ నడిస్తే వారు దేవునితో నిలిచే పరిస్థితి ఉంటుంది. నడవకుండా ఉంటే కూడా ఎలాంటి పరిస్థితులు సంభవిస్తావో మనకందరికీ సుపరిచితమే, తెలిసిన వచనాలే. ధనవంతుడు లాజరు యొక్క సందర్భాలు. మనము ముందుకు వెళ్ళాలని బైబిల్ సెలవిస్తుంది. దాని ప్రకారంగా మనం నడుచుకుంటే మనం సేఫ్ అవుతాం. లేదంటే సేఫ్గా మనము ఇక్కడ ఉండలేము, కుదుటిగా భవిష్యత్తులో కూడా దేవునితో పాటు కూడా ఉండలేనటువంటి పరిస్థితి. ఆ విషయాలనే మనము ఆలోచన చేద్దాం. క్రైస్తవుని యొక్క నడవడిక అయితే అన్ని విధాలుగా మనం చూసినట్లయితే దేవుడు అవకాశాన్ని ప్రసాదించాడు తన బిడ్డలుగా. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ముందుకు నడిచే వారముగా నిలవాల్సినటువంటి అవసరత ఉంది. అలా నిలిచిన వారికే ఆశీర్వాదం, అలా నిలిచిన వారికే జీవాన్ని చూడగలుగుతారు. కాబట్టి ప్రతి విషయంలో లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలుపుతూ ఉంది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. జీవమును ప్రేమించి మంచి దినములు చూడాలంటే భూమి మీదనైనా సరే దేవునితో పాటు సదాకాలము నిలిచి ఉండాలన్నా సరే ఏం చేయకూడదు? తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కాబట్టి మనం ఇప్పుడు ఆలోచించబోయే విషయాలను మనం ఏంటి అంటే, దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో చక్కగా ఏ విధంగా నడవాలి, ఈ వేటిని విసర్జించాలి, తర్వాత దేవునితో సదా ఉండే ఒక పరిస్థితి అన్న విషయాలు కూడా మనము చూస్తాం. అయితే ఆదికాండం నుంచి మనము ప్రకటన గంట వరకు ఆ సారాన్ని మనం చూసినట్లయితే భూమి మీద చాలా జనాంగాలు నిలిచి ఉన్నప్పటికీ ఒకే జనాంగాన్ని ఎంపిక చేసుకున్నాడు దేవుడు. వారెవరో మనకు తెలుసు. వారెవరు? ఇశ్రాయేలు ప్రజలు. ద్వితీయోపదేశ కాండంలో ఈ మాట చూస్తాం మనం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం. వారికి కలిగినటువంటి అద్వితీయమైనటువంటి ఒక గొప్ప పరిస్థితి మనం చూసినట్లయితే ఆది కాండము 33వ అధ్యాయము 29వ వచనాన్ని, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ని పోలినవాడు ఎవడు. చూసారా? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఈ జనాంగాన్నే దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు, వీరికే దేవోక్తులు వీరి వశం చేయబడ్డాయి. వీరి ద్వారానే, వీరిలోనున్న వారే మిగతా మానవ జాతికి వీరు వెదజిల్లారు దేవుని మాటలు. ఆ మాట కూడా మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 2వ వచనం, ప్రతి విషయమందును అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చెయ్యబడెను కదా. యాకోబుకు నా వాక్యం ఇచ్చి ఉన్నాను, వీరుకున్నంత ధన్యత
వేరే జనాంగానికి ఎవరికీ లేదు. బైబిల్ యొక్క సారాన్ని మెయిన్గా మనం ఫోకస్ చూస్తే పాత నిబంధన అంతా ఈ ఇశ్రాయేల్ ప్రజలపైననే ఫోకస్ చేసి నడుస్తూ ఉంది. ఎందుకు అలా నడుస్తూ ఉందంటే ఒకరిని బట్టి, ఒకరికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి. ఆదాం గారి దగ్గర నుంచి మనకు నోవాహు యొక్క కాలాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుడు ఆనందింపదగ్గ వ్యక్తులు ఎవరు ఆ తరంలో కనపడకపోతే ఒకే ఒక ఆయన కనపడ్డాడు. ఆయన ఎవరు అని మనం చూసినట్లయితే అందరికీ తెలిసిన వ్యక్తే నోవాహు గారు. ఆయన కుటుంబంలో నుంచి ఒకరిని ఎన్నుకున్నాడు దేవుడు, షేము గారి తర్వాత ఆయన గర్భవాసంలో నుంచే అబ్రహాం గారిని ఎన్నుకున్నాడు దేవుడు. ఆయన కుమారులే కదా యాకోబు, ఏశావు. యాకోబు గారి యొక్క కుమారులే కదా ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఆ కుమారులో నుంచే కదా యేసుప్రభు వారు యూదా గోత్రంలో నుంచి రావటం జరిగినటువంటి పరిస్థితి కదా. మెయిన్గా ఫోకస్ మనుషుల తప్పిపోవటం. నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. మిగతాదంతా మాటతో కలిగించిన దేవుడు మనిషిని మాత్రం ఏం చేశాడు? తన చేతితో చేశాడు. ఆయువునిచ్చాడు, అన్ని విధాలుగా ఒక ఆత్మను అనుగ్రహించాడు, జీవంగా గల వ్యక్తిగా చేశాడు. వారికి సాటి అయిన సహాయకురాలిని జతపరిచి ఆలో నుంచే మనుషుల యొక్క మనుగడ కొనసాగింపజేశాడు. మనుషులు త్రోవ తప్పిపోతే వారిని మరలి సరిచేసి దేవుని చెంతకు ఆహ్వానించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. మనిషికి కాయ కష్టం చేసుకునే ఒక స్థితి ఎందుకు వచ్చింది? దేవుని మాట వినకపోవటం బట్టే. దేవుని మాట వినకపోవటం బట్టే మనిషి యొక్క శరీరానికి, కడుపుకి ప్రతిదీ కూడా ప్రతి అవసరత మనము కష్టపడే ఒక స్థితి ఇప్పుడు ఉందంటే దేవుని మాట వినకపోవుట బట్టే. విధేయులు అవ్వాల్సినటువంటి వారు అవిధేయులుగా అయ్యారు. మరణం లేనటువంటి వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు కదా. ఎన్నిసార్లు తన భక్తులతో చెప్పినా దేవుని మాట విననొల్లని జనాంగం, విననొల్లని ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు. చాలా వరకు భక్తులు కూడా వారి వైఖరిని చూసి బాధపడినటువంటి సందర్భాలు కూడా మనం ఇర్మియా గ్రంథంలో చూస్తాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయం. 7వ అధ్యాయం 2వ వచనాన్ని మొదటి నుంచి చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాన్ని. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారం చేయుటక ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదులారా యెహోవా మాట వినుడి అన్నాడు. ఏమన్నాడు? మాట వినుడి అన్నాడు. మాట వినుడు అనే ఉందాడా? మాట వినుడి. అదే 10వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 1వ వచనం, ఇశ్రాయేలు వంశస్థులారా యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. వినలేదు, అబ్రహాం గారు విన్నారు, వాగ్దానం చేయబడింది. తత్ఫలితంగా మాట దేవుడిచ్చిన మాట ప్రకారంగా, దేవుడి సెలవిచ్చిన ప్రకారంగా, దేవుడు చిత్తానుసారంగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పాత నిబంధన ఫోకస్ చేసి నడిపించినటువంటి విధానాన్ని మనం చూస్తాం. అందుకు కారకులు ఎవరయ్యారు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఆ జనాంగము తప్పిపోతే సరిచేయబడ్డారు, ముందుకు నడిపించారు. వాటన్నిటిని మనము చూసినట్లయితే ఎవరి గురించి వారు ఎవరిలో నుంచి వారు రావాలి? ఎవరు రావాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు రావాలి. ఎవరిలో నుంచి రావాలి? వారిలో నుంచే రావాలి. కాబట్టి వారు ప్రభు వచ్చేంత వరకు ఒక వాహనంలా పనిచేశారు. ఆయన వచ్చిన తర్వాత ఆ ట్యాగును తీసేసి
ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఆ ట్యాగ్ను తీసేసి ఇప్పుడు ప్రభువుని నమ్ముకుంటే ఆ భాగ్యం ఎంత గొప్పది, ఆయన మాట వింటే భవిష్యత్తు ఎంత గొప్పది కదా. యేసుప్రభు వారు వచ్చేంత వరకు వారు ఉపయోగపడ్డారు. యేసుప్రభు వారు ఎలా వచ్చాడో మనకు మత్తయి సువార్త నుంచి తర్వాత ప్రకటన గ్రంథం వరకు అన్ని విధాలుగా భక్తులు చాలా విషదనే పరిచారు, లేఖనాలను ఎత్తి చూపుతూ కదా. ప్రకటన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే కేవలం మనుషుల యొక్క మనుగడ భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో చక్కగా రాయించి పెట్టాడు. ఇశ్రాయేలు మాట వినుడి, యూదులారా మాట వినుడి, మాట వినాలి. మాట వినకపోతే దానికి పర్యవసానం మన నాశనమే. అది మనం చూద్దాం. వర్తమానంలో ఏంటి, భూతకాలంలో ఏంటి, భవిష్యత్ కాలంలో ఏంటి, ఎలాంటి స్థితుల గుండా ఉన్నటువంటి మనము ఎలాగా దేవుడు తన బిడ్డలుగా చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం చూసినట్లయితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. 3వ వచనాన్ని మనం చూద్దాం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని పూజా విగ్రహములు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుకున్నటకు గతించిన కాలమే చాలును. 4వ వచనం, అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు కదా. ఇది ఏ స్థితికి సంబంధించింది? గడిచిపోయిన మన భూతకాలానికి సంబంధించిందా కాదా కదా. అలాంటి స్థితిలో నుండే మనం పవిత్రులయ్యామా? అలాంటి స్థితిలో నుండే మనము దేవుని బిడ్డలయ్యామా? అలాంటి స్థితిలో నుండే మనం కడగబడిన వారం అయ్యామా? ప్రభు వారం అయ్యాం, దేవుని బిడ్డలుగా అయ్యాం. మళ్ళీ అలాంటి దాన్నే మనము డౌన్లోడ్ చేసుకోకూడదు, ఆపాదించుకోకూడదు, అనువదించుకోకూడదు, మనసులో ముందుకు నడుచుకోకూడదు. 3వ వచనం, మనము పోకిరి చేష్టలు చేశామా లేదా? ప్రభువును నమ్ముకోక ముందు భూతకాలంలో అలాంటి వారమే కదా. భూతకాలంలో గతించిన కాలమే చాలు, దానికి స్టాప్ పెట్టి ప్రభు బిడ్డలుగా అవ్వడానికి మనము ఒక తీర్మానం చేసుకొని రక్షణలోకి వచ్చినటువంటి పరిస్థితి. దురాశలు, మద్యపానం, గతించిన కాలంలో మనం ఏమేం చేశాం? చేయరాని వల్ల చేశాం. మందు తాగేవారితో స్నేహం చేశాం. తర్వాత పిల్లల వెంబడి లేడీస్ వెంబడి పరిగెత్తే ఆ పరుగులు కూడా పరిగెత్తాం. అబ్బాయిలు పరిగెత్తారు, అమ్మాయిలు పరిగెత్తారు. తర్వాత డ్యాన్సులు, పెళ్ళిళ్ళ కాడ మర్రి వెళ్ళినప్పుడు డ్యాన్సులు వేసాం, మందు తాగేత వారితో చిందులు వేసాం, ఇతర చేయకూడని గలీజు పనులలో చేసాం. వాటినన్నిటిని మురికి గుడ్డలుగా మనము వాటిని చేసుకున్నాం. దేవుడు పుట్టించడం అయితే యథార్థంగా మంచిగానే పుట్టించాడు, కానీ మనము మురికిని అనేది భూతకాలంలో మనం ఏం చేసుకున్నాం? మురికిగా చేసుకున్నాం. ప్రతిదీ కూడా చెయ్యకూడని పనులు, అబద్ధ మాటలు, చెడ్డ ప్రవర్తన, నీతి సరిగా లేక మన ఇష్టానుసారంగా తిరుగుతూ అలా ముందుకు నడిచామా లేమా? మన ఒక్కరిది ఒక చరిత్ర ఉంటుంది. ప్రభులోకి రాకముందు ఒక చరిత్ర ఉంటుంది, ప్రభులోకి వచ్చిన తర్వాత ఒక పరిస్థితి ఉంటుంది. మనము పోకిరి చేష్టలు, దురాశలు, ఆశపడ్డదాన్ని దక్కించుకోవడానికి ఎలాంటి అబద్ధమైన ఆడతాం, ఎలాంటి నాటకమైనా వేస్తాం. మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. నేను కూడా వేసాను డ్యాన్స్. నేను కూడా పెళ్ళిళ్ళప్పుడు ఎగులాడి డ్యాన్సులు వేసాను కదా. మనం కూడా అలాంటి జాబితాలో ఎక్కువగా సహోదరమణులు అయితే లేకుంటారు, కానీ సహోదరులు అయితే ఉండే ఉంటారు. ఫ్రెండ్స్ వాళ్ళు వీలేసినప్పుడు వాళ్ళతో పాటు మనం ఎగురులాడి ఉంటాం. ఎప్పుడు? భూతకాలంలో, గడిచిన కాలంలో, ప్రభులోకి రాక కాలంలో విగ్రహ పూజలు చేసే ఉంటాం. నా పేరే దశగిరయ్య స్వామి. అప్పుడు మా బుద్ధ వాళ్ళందరూ ఏం చేశారు? దశగిరయ్య స్వామిని, ఆ స్వామిని నమ్ముకొని ఆ స్వామి పేరు నాకు పెట్టారు. నా పేరు ఏం పేరు? దశగిరయ్య స్వామి అని మీరు చూసింటారు, పీర్లలో దశగిరయ్య స్వామి అనేసి. అట్లా హనుమాన్ది మా నాన్న కడుతుండే, ఒక్కడే కొడుకును కదా, కొంచెం బలంగా ఏదైనా దుష్ట శక్తులు అవి ఇవి అంటుకుంటావేమో అన్నట్టుగా
మా నాన్న అది కట్టేసింటే నేను కూడా శనివారం పూట పోయి టెంకాయ కొట్టి తిరుగుతూ ఉంటే చేస్తూ ఉంటే ఇప్పుడు భూతకాలంలో అలా చేస్తూ ఉండేవాడిని. అమ్మాయిలు ఎంపడ మిగతా కార్యక్రమాలు, కాలేజీలలో అటు తిరగడం, ఫ్రెండ్స్ అంపడి తిరగడం, మందు, మిగతా కొన్ని పరిస్థితులు ఇలాంటి వల్ల ఉండవు. అప్పుడేం తెలియదు, భయం లేదు, భక్తి లేదు. మనం ఆడిందే ఆట, పాడిందే పాట. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడది? భూతకాలంలో. ఇప్పుడు అవల్ల చేయకుంటే పవిత్రంగా మనము చేయబడిన తర్వాత ఆ పవిత్రమైన వాటితో పాటు మనం నడుస్తూ ఉంటే, ఒక నడవడిక చక్కగా నడుస్తుంటే, ఇదివరకు నేను పరిగెత్తా, ఇప్పుడు అలాగా పరిగెత్తకపోతే మనము తేడాగా కనిపిస్తాం మిగతా వాళ్ళకు కదా. తేడాగాళ్ళు అనే మాటలు కూడా వస్తాయి. చూద్దాం కింది మాట చూస్తే, ఆ మాట 4వ వచనం. అపరిమితమైన ఈ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపరచు మిమ్మును దూషించుతున్నారు. అరే ఇదివరకు ప్రవర్తన వేరుంది, ఇప్పుడు తేడాగా ఉంది. తేడాగాడా? కాదు, మంచివాడే. ఒకప్పుడు తేడాగాడు. ఎందుకు? అన్ని పనులు చేశాడు. ఇప్పుడు మంచిగా ముందుకు నడుస్తుంటే ఇప్పుడు తేడాగాడు మాదిరి మనం కనబడతామా లేదా చెప్పండి? మనమేమి ఒకరింట్లో సొమ్ము దోచుకోము, ఒకరిని చెరచము, ఒకరిపైన అబద్ధ దూషణలు పలకము, కానీ మనం తేడాగా కనిపిస్తుంటాం. భూతకాలంలో పరిగెత్తిన విధంగా దేవుని బిడ్డలుగా అయిన తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సురక్షణగా అంగీకరించిన తర్వాత అలాగా నడవం. ఇప్పుడే తేడాగా అలా కాదు మాదిరి కనిపిస్తుంటాం మనం కదా. కనిపిస్తుంటామా లేదా? ఎంత చక్కగా చెప్తుంది చూడు బైబిల్. వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. దూషించే పరిస్థితి, దూషించేదిలా మనం ఏం తప్పు చేయం, కానీ మన పైన ఒక అక్కస, ఒక క్రోధం సహింపజాలనంత పరిస్థితి కదా. ఏదైనా కొన్ని మాటలు మంచిగా చెప్తూ ఉంటే మన పైన ప్రేమ చూపించే వాళ్ళు ఉన్నారా? రాళ్ళు తీసుకొని కొట్టే వాళ్ళు ఉన్నారా? రాళ్ళు తీసుకొని కొట్టే వాళ్ళ జాబితానే ఎక్కువ. ఒక అవ్వ చెట్టు కింద కూర్చొని మంచి మాటలు చెప్తుంది, అవ్వ మాటలు వింటారు. అవే మాటలు మనం చెప్పనీక వెళ్తే ఏమంటారు? వచ్చినాడు ప్రచారం చేయడానికి. ఏ దానికి ఆపాదిస్తారు? దానికి మత ప్రచారం చేయడానికి. మనసు ప్రచారం చేయడానికి వెళ్తున్నాం మనం. మనసు మార్చుకుంటే, చక్కగా ముందుకు నడవడి సాగితే ఇలాంటి భవిష్యత్తు ఉంటే నాయనా అని మనం చెప్పడానికి వెళ్తున్నాం. ఇవి కూడా మంచి మాటలే కదా. మరి ఎందుకు అర్థం కాదో? సెన్స్ ఉన్న వాళ్ళకి, సెన్స్ లేని వాళ్ళకి మనకు అర్థమే కానటువంటి పరిస్థితి. అంతా మన వాళ్ళే కదా. వాళ్ళు మాత్రము మనము విడిచిన దాన్ని అలాగనే పరిగెడుతుంటాము. మనము కూడా విడిచిపెట్టిన వాటి వెంపట మరలా పరిగెడితే మనం ఏమనాలి? అంతకంటే తేడా గల మనం అయిపోతాం తర్వాత. అది మన సాక్షి చెప్తూనే ఉంటుంది. చెప్తుంటామా చెప్పుదా? వీటి వెంబడ మళ్ళీ విడిచిపెట్టిన వాటి వెంబట పరిగెడితే మనకు మనమే తేడా వాళ్ళము అనేసి అనిపిస్తుందా? అనిపించదా? మన సాక్షికి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఇది భూతకాలం అయితే, వర్తమానంలో దేవుడు ఎలాగుండమన్నాడు అని మనం చూసుకున్నట్లయితే 10వ వచనాన్ని మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికనే 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. ఇది ప్రజెంట్లో మనకు జరగాలి. భూతకాలంలో చేసినట్టుగా ప్రభు బిడ్డలైన తర్వాత కూడా చేస్తే ఏమవుతుంది? అసలైన తేడాగాలము వేరే వాళ్ళు మనకు ఆ మాట చెప్పడం కాదు, కానీ మనలోనే ఏదో తేడా ఉంది. అసలైన తేడా ఉన్న పరిస్థితి మనది. చెడ్డ మాటలు. మాట అన్నది చాలా వరకు మనిషిని కొట్టక మునిపే గాయపరిచేది, కొట్టక మునిపే కాపురాలు కూల్చేది, కొట్టక మునిపే ఒక మంచి సంబంధాన్ని డిస్టర్బ్ చేసేది, మంచి వాతావరణాన్ని గలిబిలి చేసేది కదా మాట. ఇప్పుడు ఈ అన్న ఉన్నాడు, తర్వాత నాకు వేరే వాళ్ళకి ఒక అక్రమ సంబంధం ఉంది అంటే భర్తకు నిద్ర వస్తుందా? నిద్ర రాదు. అవే ఆలోచనలు, అదే పరిస్థితులు. తేడాగా చూస్తాడు. ఇదివరకు భార్యను చూసే విధానం వేరు, ఇప్పుడు చూసే విధానం వేరు. ఫోన్ ట్రాప్ చేస్తాడు, ఫోన్లో ఎతుకులాడతాడు, ప్రవర్తన చూస్తాడు. ఎవరితోన్నా బంధువులతో మాట్లాడితే ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు.
ఎవరితో కలిసి వెళ్ళావంటాడు. ఇది వరకు బైక్ల మీద ఎవరి మీద పోయినా పెద్దగా పట్టించుకోడు. ఈసారి నువ్వు వాన్ బైక్ ఎందుకు ఎక్కావు అంటాడు. తేడా ఉంటుందా లేదా? తేడా ఉంటుంది. మాట అన్నది చాలా భయంకరమైనది. ఏ తప్పదలు చేయకపోయినా మనుషుల్లో వివాదాలు పుట్టి దూరమయ్యే పరిస్థితి. జీవాన్ని చూడాలనుకుంటున్నావు, భూమి మీద మంచి దినాలను చూడాలనుకుంటున్నావు, చెడ్డ మాటల్లో పలకకుండా జాగ్రత్త పడాల్సినటువంటి వైఖరి ఉందా లేదా? భూతకాలంలో అంటే ఏమనుకోవచ్చు, వర్తమానంలో ఎలా ఉండాలి? నీకు మంచి దినాలు నువ్వు చూడగోరాలి అంటే, మంచి దినాలు నువ్వు చూడగోరాలంటే చెడ్డ మాటలు పలకకుండా నీ పెదవులను జాగ్రత్త పరచుకోవాల్సిన అంటే అవసరత ఉందా లేదా? అవసరత ఉంది. ఇదివరకు మనం వేరే, దేవుని పిల్లలుగా అయిన తర్వాత ఒక కుటుంబాన్ని మనం విచ్ఛిన్నం చేసే మాటలు, ఒక కుటుంబాన్ని బాధపెట్టే మాటలు, నీకు ఏమి హాని చేయకపోయినా ఒక క్రియేషన్, ఒక క్రియేటివిటీ, ముందస్తు ఆలోచన విధానం, ముందస్తు ఒక సమాచారం చేస్తూ ఉండేటువంటి పరిస్థితి, అది ఏమాత్రము శ్రేయస్కరమైనది కాదు. జరగక ముందే జరిగిందనే ఒక క్రియేషన్ ఎంత బ్యాడ్ ఉంటుందా? బ్యాడ్ ఉంటుందా? చాలా బ్యాడ్ ఉంటుంది. నేనైతే ఏ నేరం చేయలేదు, మరి ఎందుకు నా భార్య ఎలా అనుమానిస్తుంది? నేనైతే ఏ పరిస్థితులు చేయలేదు, ఎందుకు నా భర్త ఇలా అనుమానిస్తున్నాడు? ఎక్కడో చిచ్చు రగిలింది. చిచ్చు రగిలిన తర్వాత అది ఆర్పాలన్నా ఆర్పుతారా? ఒకవేళ మంచి వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అర్థం చేసుకుంటారు. నేను కూడా చెప్తున్నా, ఆ అన్న చెప్పినట్టుగానే, నాకు కూడా ఎలాంటి పాపం తెలియదు అన్న. ఈ మాట పవర్ఫుల్లా, ఆ మాట పవర్ఫుల్లా? ఆ మాటే పవర్ఫుల్ అవుతుంది. అంతా చేసిన తర్వాత నువ్వు అంతా కలరింగ్ ఇచ్చుకుంటే ఎలా అంటాడు? మళ్ళా అంటాడా? అనడా? అంటాడు. మంచివాడైతే అర్థం చేసుకుంటాడు, మంచివాడు కాని ఎడలా అలాగా అపార్థం చేసుకుంటూ చుక్కలు చూపిస్తూ ఏదో ఒకటి ఒక నాశనానికి దారి తీస్తుందా లేదా? అలా అనుమానంతోనే ఎంతోమంది భార్యలు చంపుకునిలేరా? అనుమానంతోనే ఎంతోమంది భర్తలకు విషయం పెట్టలేరా కదా? మాట అన్నది చాలా వరకు కొట్టడానికంటే, తర్వాత ఇతర గాయపరచడానికంటే చాలా ప్రమాదకరమైనది. ఒక్క మాటతోనే కదా తల్లకిందులు అయిపోయింది. అపవాది వచ్చి అన్ని విధాలుగా అవ్వమ్మతో ఒక్క మాట ద్వారానే తల్లకిందులు చేసేసింది. మరణమే లేని మనకు మరణం వచ్చింది. కాయా కష్టం. మనం లేక ప్రశాంతంగా ఏదో చెట్టు కింద ఆ పండ్లు పన్నెటివి తినలేదంటే తెంపుకొని తినే ఆ వాతావరణంలో ఉండాల్సిన వారు ఈనాడు కడుపుకి మనమే స్వతహాగా పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంత దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? మాట ద్వారానే. మాట చాలా డేంజర్. మాటలు చాలా డేంజర్. భూతకాలంలో చెల్తుంది, వర్తమానంలో చెల్తుందా? చెల్లదు. మంచి దినాలు నువ్వు చూడాలంటే ఎలా ఉండాలి? మంచి దినాలు చూడాలంటే నువ్వు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడు వాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను. నీకు భవిష్యత్తు తెలుసా? నీకేమవుతుందో తెలుసా? ఈ వ్యక్తికి ఏం చేస్తున్నాడో, ఎలా ఆలోచిస్తున్నాడో, ఎలాంటి వైఖరో మొత్తం నీకు తెలుసా? నువ్వెందుకు భవిష్యత్తు చెప్తున్నావు? నువ్వెందుకు ముందరనే అన్ని ప్రవచనాల రూపకంగా అన్నీ చెప్పేస్తున్నావు? ఎందుకు అట్లా చెప్తున్నావు? అలా చెప్పటం వల్ల ఏమైంది? కొంప కొల్లేరైంది. కాదంటారా? అవుతుంది అట్లా. ఏ సంబంధం లేకపోయినా నాకు ఇతర స్త్రీకి అంటగడితే సంబంధం ఎలా ఉంటుంది? బాధ ఎలా ఉంటుంది? మాటనేమో ఒక సులువుగా అన్నేస్తావు. మాట ఒక సింపుల్గా కదా, చిన్న అగ్గిపేట ఇంత చిన్నది, ఇంత గడ్డి మామని అట తీసి అట అంటించినామంటే మంట ఎంత పెద్దగా అవుతుంది? అంత చిన్న అగ్గిపుల్లకి అంతే మంట అంటించిన తర్వాత ఉంటుందా? ఉండదు. ఒకసారి గడ్డివాముని ఇటు అంటించి చూడండి. ఇంత పెద్ద గడ్డివాముని ఇంత చిన్న అగ్గిపుల్లతో ఇట్లా తీసి ఇట్లా పెట్టండి, అంతే చిన్న మంట రావాలను. పెద్దగా వచ్చినావంటే అగ్గి నిన్ను ఆర్పుతాను, ఆ గడ్డివాములోనే నువ్వు కూడా భస్మం అయిపోతావు. అట్లా ఉంటుంది పరిస్థితి. చిన్న మాటే పెద్ద సంసారాలని కుళ్ళగూస్తుంది, కొలాప్స్ చేస్తుంది. మంచి దినములు చూడాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా నీ మాట విధానం, నీ వైఖరి. భూతకాలంలో అయితే నడిచిపోతుంది. ప్రభు బిడ్డగా అయిన తర్వాత, ప్రభువులో నీ పాపాలు కడుక్కున్న తర్వాత, పవిత్రంగా నడుస్తానని తీర్మానం చేసి ముందుకు నడిచిన తర్వాత ఈ విధానాలు చెల్లుతాయా? భూమి మీద మంచి దినాలు చూడలేవు, భవిష్యత్తులో కూడా దేవుని చెంత కూడా నిలవలేవు. ఎంతో స్పష్టంగా చెప్పింది బైబిల్.
భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఎలా ఉండాలనో అందరి జీవితాలను ఒక పిక్చర్ వేసి నీకు భరోసానిచ్చింది. బైబిల్ సారం మొత్తం భరోసాని నింపడమే. జీవితాలను ముందు పెట్టి ఇలా నడుచొద్దునైనా, ఇలా నడవాలి, వారి మాట వినలేనైనా, ఇలా నువ్వు నడిస్తే మంచిదినైనా, సదాకాలం నాతో ఉంటావు నాయనా అన్న ఒక భరోసానిస్తుంది. ముందుకు నడుద్దాం. 11వ వచనం, అతడు కీడును తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభు యొక్క కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉంది. కీడు చేసేవారికి విరోధంగా ఉంది. కీడు చేస్తే విరోధం, మేలు చేస్తే దేవునితో ఉండే సదాకాలం ఉండే పరిస్థితి ఉందా లేదా? దేవుడు మాట ప్రకారంగా మనం వెళ్తే సదాకాలము ఆయనతో పాటు ఉండే పరిస్థితి ఉంది. భూతకాలంలో చేసిన దరిద్రమంతా వదిలేసి ప్రజెంట్ వర్తమానంలో దేవుడు చెప్పిన ఆ వైఖరిలో మనం నడవకపోతే మనము సదాకాలము దేవునితో కూడా ఉండలేము. ఉంటారు చక్కగా నడుస్తేనే బైబిల్ సెలవిస్తుంది. దెసలోనిక రాసినటువంటి మొదటి పత్రిక మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 13 నుంచి, అక్కడ అందరికీ తెలిసిన సందర్భం కాబట్టి డైరెక్ట్ నేను 17వ వచనానికే వెళ్తాను. ఆ మీదట సజీలమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. సదాకాలం ఉంటామా లేదా? ఇలాంటి వైఖరి, ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తే మనం సదాకాలంగా ఎక్కడుంటాము? నరకంలో ఉంటాం. ఆ వైఖరి ఏమాత్రము మంచిది కాదు. సవ్యంగా తిన్నగా నడుస్తున్న మార్గాలను చెడగొట్టడము మానవలేను. దేవుడు చెప్పిన విధంగా బ్రతకవలేను. మాట చక్కగా చెప్పాడు. భవిష్యత్తు నువ్వు చెప్పొద్దు. ఉన్నట్టుగా రెడీ హ్యాండెడ్గా ఒక కెమెరానో వీడియో తీసి ఇతర పరిస్థితులన్నిటిని నువ్వు అలాగా చిత్రీకరించినా సరిపోతుంది. చిన్న మాటకు పెద్ద చిచ్చు రేపే పరిస్థితులు మనము చేయరాదు. ఆ వైఖరి కూడా మంచిది కాదు. అది ఆత్మీయంగా కూడా అంత మంచిదే కాదు. మంచి దినాలు నువ్వు చూడాలంటే ఏం చేయాలి? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువారు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అవునంటే అవును, కాదంటే కాదు. భవిష్యత్తు చెప్పకు. చిలక దోషాలు వద్దు. చిలక దోషాలు మంచిది కాదు. చిలక దోషాల వల్ల సంసారాలు ఆగమైపోతాయి. సంసారాలు మొత్తం టోటల్గా కొలాప్స్ అయిపోతాయి. మంచి వాతావరణము డిస్టర్బెన్స్ అవుతుంది. సమాధానకరమైన పరిస్థితి డిస్టర్బెన్స్ అయిపోతుంది. కాపురాలు గడగడలాలుతాయి. అలాంటి సందర్భాలు మనకేంటి చెప్పండి? మన కాపురం మనది, మన బిజీ షెడ్యూల్ మనది, మన భార్య, పిల్లలు, ఇతర కడుపుకు సంపాదించుకునే ఆ బిజీ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కాకర్బుల్ స్టోరీస్ మనకెందుకు చెప్పండి? అవసరమా? మన పని మనం చూసుకుంటే సరిపోద్ది కదా. మనకేమైనా అక్కడ కిరీటాలు ఇస్తారా? వజ్ర వైడూర్యాలతో మనకు ఏమైనా అలంకరిస్తారా? కాదు కదా. మహోన్నతుడైన దేవుడు మట్టిలోకానికి వచ్చి అన్ని విధాలుగా ఆకాశ పక్షుల గూడులు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు కొద్దిగానైనా స్థలం లేదన్నాడు కదా. అలాంటి మహానుభావుడు మనను తన బిడ్డలుగా చేసుకున్నాడంటే ఒక సిఐ ముందర సరిగ్గా నిలబడలేము, ఒక సర్పంచ్ ముందర సరిగ్గా మనము ఒక పేరు కలిగిన వారముగా కొంతవరకు అతనితో మనం ఒక మాట అతని నోటి నుంచి పలికించుకోవాలంటే 10 సార్లు అతనికి నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తే తప్ప అతను మన పేరు చెప్తాడా? చెప్పనటువంటి పరిస్థితి. అతని కన్నా నువ్వు 20 సార్లు 30 సార్లు ఏదైనా పడితే అబ్బా పలానా వ్యక్తి 10 సార్లు అనేసి ఎమ్మెల్యే కాడ నిన్ను పరిచయం చేస్తాడా చేయడా? తర్వాత ఎంపీ కాడ, తర్వాత సీఎం కాడ, అలా క్యాడర్ పెరుగుతూ ఉంటుంది. ఎంతో కష్టపడాలి పేరు కొరకు. ఉచితంగా నీకు తన బిడ్డగా అవ్వడానికి అవకాశం ఇచ్చాడు. అంతకంటే భాగ్యం ఎంత ఉంది కదా. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఈనాడు ప్రభు బిడ్డగా అయ్యావు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఎన్నిక లేని నిన్ను నీచమైన స్థితిలో నుండి ఆయన తీసుకొని వచ్చి తన బిడ్డగా ఆహ్వానించాడు, తన బిడ్డగా హక్కున చేర్చుకున్నాడు. నువ్వు ఎలా బ్రతకాలి? సదాకాలం ఆయనతో ఉండే ఒక పరిస్థితిని నెలకొల్పుకోవాలి తప్ప అడ్డమైన వ్యవహారాలు చేసుకుంటాం మనము దేవునికి దూరం అవుతూ మన స్థితిని కూడా మనము భూమి మీద మంచి దినాలు చూడలేం. మంచి దినాలు కూడా చూడడం కష్టం, మన వైపుకు రానే రావు. అలాంటి పరిస్థితి, అలాంటి వైఖరి ఏమాత్రం మంచిది కాదు. దేవుడు 66 పుస్తకాల సారాంశాన్ని చక్కగా భూత వర్తమాన
భవిష్యత్ కాలాలలో అలాగ పొందుపరిచి మనకు ఒక భరోసానిచ్చాడు. భరోసానిచ్చినటువంటి పరిస్థితి. భూతకాలంలోనైనా ఇలా ఉన్నావు, ఇవి తొలగించి నా బిడ్డగయ్యావు. వర్తమానంలో ప్రజెంటు నా మాట, మంచి దినాలు నువ్వు చూడాలంటే చక్కగా నీ మాట విధానం, నీ ప్రవర్తన, నీ తీరు, నీ నడవడి అంతా చక్కగా నడుచుకో. మంచి దినాలు చూస్తావు, భూమి మీద చూస్తావు, నాతో పాటుకు సదాకాలం ఉండే ఒక పరిస్థితి కూడా నీకు ఉంటుంది అని చక్కగా చెప్పాడు. మాట వినకపోతే నష్టం ఎవరికి? మనసు కఠినం చేసుకుంటే నష్టం ఎవరికి? మనసు కఠినం చేసుకుంటే నష్టం ఎవరికి? మనకే. ఎవరు మనసు కఠినం చేసుకుంటే వారికే నష్టం ఉంటుంది. కాబట్టి మాటలు అన్నటివి చాలా వరకు జాగ్రత్తగా మనము ప్రతి మాటకు లెక్క అప్పజెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. అలజడి ఏమాత్రం మంచిది కాదు. ఆరోగ్యమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడం ఏమాత్రము మంచి పరిస్థితి కాదు. కాబట్టి జాగ్రత్తగా మనము మెలవాల్సినటువంటి అవసరత ఉంది. వర్తమానంలో గతించిన, భవిష్యత్ కాలంలో పోయిన కాలం పోయింది, ఇంకా అన్నీ చేసేసాం, అంతా అనుభవించాం. ప్రజెంట్లో దేవుని మాట ప్రకారంగా నడవాల్సినటువంటి అవసరం ఉంది. నడుస్తే సదాకాలం దేవునితో ఉంటాం, నడవకపోతే సదాకాలం నరకంలో ఉంటాం. రెండే అవకాశాలు. ఏ అవకాశం కావాలనో మన మనసుకే స్పష్టంగా తెలిసిపోతూ ఉంది కదా. మనం చేసే వైఖరి ఎలా ఉంటుంది? మనం చేసే వైఖరి మనకే తెలుపుతూ ఉంటుంది. వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎలా నడుస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలాంటి మార్గంలో వెళ్తున్నాం, ఎలాంటి వారముగా మనం ఉన్నాం, నీ మనసాక్షి నీకు ప్రత్యుత్తరం ఉచితుంది. దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. అది క్లారిటీ ఉంది, అది భరోసాగా ఉంది. అది కానీ ఒక స్టాండర్డ్గా ఉందంటే ఎలాంటిది, ఎవరు ఎలాంటి వారైనా, ఎవరు ఎలాంటి నిందలేసినా నువ్వు మాత్రం దేవునితో పాటు సదాకాలం ఉండే ఒక పరిస్థితి. కాబట్టి వర్తమానంలో మనం సరిగ్గా ఉంటే భవిష్యత్ కాలంలో దేవునితో పాటు మనం బాగా ఉండేటువంటి పరిస్థితి. అలాంటి వాతావరణంలోనే మనం ముందుకు కొనసాగే జాబితాలో మనం నిలుద్దాం. ప్రార్థన చేసుకుందాం.